హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సంతోషి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా అయితే 1 kg రైస్ని అయితే తీసుకున్నాను. ఈ విధంగా రైస్ని తీసుకున్న తర్వాత ఒక 3 times వరకు కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. సో ఇవైతే నేను కడిగి హాఫ్ అన్ అవర్ వరకు నానబెడుతున్నాను. ఇది నానేలోపు మనం మీడియం సైజులో కట్ చేసుకున్న చికెన్ని నేనైతే చిన్న చిన్న పీసెస్ లాగానే కట్ చేయించాను. ఈ విధంగా కట్ చేయించుకుంటే ముక్క కూడా చాలా కరెక్ట్గా ఉడుకుతుంది. సో ఇదైతే నీట్గా కడిగిన తర్వాత దీంట్లోకి నేను ఒక 2 spoons సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. 2 spoons కారాన్ని, 1 spoon పసుపుని, 2 spoons ధనియా పౌడర్, 1 spoon గరం మసాలా పౌడర్, 1.5 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1 spoon వరకు పచ్చిమిర్చి పేస్ట్, 1/2 కప్పు కొత్తిమీర, 1/2 కప్పు పుదీనా, 1 spoon జీలకర్ర వేయించుకొని పొడి చేసుకొని యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి 200 grams పెరుగు పడుతుంది 1 kg చికెన్కి. 200 grams ఆయిల్ తీసుకున్నాను. మొత్తం కలిసేలా, మొత్తం ముక్కలకి ఉప్పు కారం పట్టేలా, మసాలా పట్టేలా మంచిగా కలుపుకొని ఒక 40 minutes వరకు మ్యారినేట్ చేసుకోవాలి. సో ఈ విధంగా అవుతుంది. దీంట్లోకి బ్రౌన్ ఆనియన్స్ 1/2 kg వరకు నేను ఫ్రై చేసి పెట్టాను. అవి మొత్తం యాడ్ చేస్తున్నాను. దీంట్లో యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి దీంట్లో కొంచెం సాఫ్రాన్ని వేడి వాటర్లో వేసి నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను. సాఫ్రాన్ వేయడం వల్ల మనకు బిర్యానీ అనేది చాలా మంచి కలర్ వస్తుంది. సో నేనైతే ఈ కర్రీలోనే కలిపేస్తున్నాను. మొత్తం ఒకసారి ముక్కలకు పట్టేలా కలిపి నేను ఒక 40 minutes వరకు మ్యారినేట్ చేస్తాను. సో ఈ విధంగా మ్యారినేట్ చేయడం వల్ల మనకు బిర్యానీ చాలా కరెక్ట్గా వస్తుంది. నేను ఇది సైడ్కి పెట్టేసి రైస్ కూడా ఇంతకుముందు నానబెట్టి పెట్టాను కదా, దాన్ని ఉడికించుకోవడానికి నేను వాటర్ వేరే గిన్నెలోకి తీసుకొని దాంట్లో 2 spoons సాల్ట్ని యాడ్ చేశాను, 1 spoon ఆయిల్ని యాడ్ చేశాను, 1 లెమన్ని కూడా యాడ్ చేశాను. దీంట్లోకి 1 spoon సాజీరా, ఒక 5 ఇలాచి, 5 యాలకులు, 3 బగారా ఆకు, 2 ఇంచుల చెక్క, పుదీనా, కొత్తిమీర యాడ్ చేసి మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగిన తర్వాత ఇంతకుముందు కడిగి పెట్టిన రైస్ని దీంట్లో వాటర్ అన్నీ వంపేసి దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 70% ఉడికితే సరిపోతుంది. సో నేనైతే దీంట్లో యాడ్ చేసిన తర్వాత 70% వరకు ఉడికిస్తున్నాను. మూత పెట్టి ఒక 5 minutes పెడితే ఈ విధంగా ఉడుకుతుంది. ఈ విధంగా ఉడికిన దాన్ని మనం ఒకసారి ఒక రైస్ను ఒత్తి చూస్తే 2 ముక్కలు అయ్యేలా అయితే ఉడికినట్టు. ఇంతకుముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లోకి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే స్టవ్ని వెలిగించి ఒక పాత పెన్నాన్ని పెట్టి, సో సిమ్లోకి పెట్టి స్టవ్ అయితే దానిపైన ఇంతకుముందు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని పెట్టేశాను. ఈ విధంగా పెట్టిన తర్వాత ఇంతకుముందు ఉడికే రైస్ని డైరెక్ట్ యాడ్ చేస్తున్నాను. ఒక 70% ఉడికితే సరిపోతుంది. సో ముందుగా అయితే నేను 70% ఉడికిన రైస్ని చికెన్ మీద ఒక లేయర్ వేసేస్తున్నాను. ఈ విధంగా వేయడం వల్ల చికెన్లో వచ్చిన వాటరు ఈ రైస్ కరెక్ట్గా ఉడికిపోతుంది. సో నేనైతే అది పక్క స్టవ్ మీద అలాగే పెట్టి దీని మీద ఒక లేయర్ వేసి దీంట్లో కొద్దిగా బ్రౌన్ ఆనియన్ వేసి కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనాని యాడ్ చేసిన తర్వాత దీంట్లో సాఫ్రాన్లో కొద్దిగా పాలేసి వేడి పాలల్లో కలిపి పెట్టాను. కలర్ మంచిగా వస్తుంది రైస్ కూడా. దాన్ని ఒక రౌండ్ వేసేసాను. దీంట్లో మళ్ళీ నెక్స్ట్ లేయర్ వచ్చేసి 80% ఉడికిన రైస్ని యాడ్ చేస్తున్నాను. పైన లేయర్లో 80% ఎందుకు వేసానంటే కొంచెం కిందిది చికెన్లో వచ్చిన వాటర్ వల్ల తొందరగా ఉడికిపోతుంది. సో దానివల్ల కింద 70% ఉడికిన రైస్ని వేసాను, పైన వచ్చేసి 80% ఉడికింది వేసాను. మళ్ళీ కొద్దిగా కొత్తిమీర, పుదీనా, నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. సాఫ్రాన్ వాటర్ కూడా యాడ్ చేశాను. దీంట్లో వేసిన తర్వాత క్లోజ్ చేయడానికి సిల్వర్ కాయిల్ని యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా పెట్టడం వల్ల మనకు బయటికి గాలి అనేది బయటికి రాదు. దీనిపైన బరుగు పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 5 minutes పెట్టుకోవాలి స్టవ్ని. లో ఫ్లేమ్లో 30 minutes వరకు పెట్టుకోవాలి. అలా పెట్టడం వల్లనే కరెక్ట్గా ఉడుకుతుంది. స్టవ్ ఆపేసిన ఎమ్మటే
ఓపెన్ చేయకుండా ఒక 10 మినిట్స్ వరకు వదిలేసి తర్వాత ఓపెన్ చేస్తే మనకు రైస్ అనేది కరెక్ట్గా దమ్ అవుతుంది. సో నేనైతే స్టవ్ ఆపేసినాక ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను. కరెక్ట్గా బిర్యానీ అనేది ఉడికిపోయింది. మనకు చికెన్ కూడా చాలా కరెక్ట్గా ఉడికిపోతుంది. ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీగా, చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ చేసుకోవచ్చు. అందరూ చాలా ఇష్టంగా కూడా తింటారు. మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేరు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి. మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.